పెద్దపల్లి కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వడం, అధికారులు వాటిని స్వీకరించడం వరకే సరిపెడుతున్నారు. ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని అర్జీలను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు త్వరగా పరిష్కరించడం లేదని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జిల్లా మండల స్థాయి అధికారులు ఫిర్యాదుదారుల సమస్యలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి తీసుకువెళ్లేందుకు కలెక్టరేట్కు వచ్చేవారికి నిరాశ ఎదురవుతుంది. వచ్చి వెళ్లడం తప్ప తమకు ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫిర్యాదుదారులు. మరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నేను ఎన్నో సమస్యల మీద అప్లికేషన్ ఇచ్చినాం, మరి వీళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఏదో ఇచ్చినంత మాత్రాన తీసుకున్నాడు, మన తీసుకొని వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ ఒక పక్క వారేసుడు తప్ప అది పని అయింది లేదు. మరి ఈ ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే, ప్రజాధికారులు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 443 ఫిర్యాదులు ప్రజావానికి రాగా అందులో 187 సమస్యలు పరిష్కరించారు. ఇక మిగతావి పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఏదైతే చాలామంది ప్రతి ప్రజావాణిలో కూడా ఈరోజు ప్రజలు వాళ్ళ సమస్యలు విన్నపించుకోవడానికి ప్రజావానికి రావడం జరుగుతుంది. అనేక సమస్యల మీద వాళ్ళు దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. కానీ దరఖాస్తు చేసుకున్నాక మళ్ళీ ఆ సమస్య పరిష్కారం అవుతుందా అంటే అది ఇచ్చినటువంటి లెటరు ఏ చెత్త కుప్పల పడుతుందో తెలియనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సంబంధిత శాఖల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు జనం. కానీ ఇక్కడ కూడా నిరీక్షణ తప్పడం లేదనే విమర్శలున్నాయి. పలు సందర్భాల్లో జిల్లా కలెక్టర్ ప్రజావానికి రాకపోవడంతో జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అది కాజాలు తీసుకుంటే కానీ ఒక కాజా తీసుకొని పని చేసిన లేరు, అచ్చుకుంటూ బతిలాడుకుంటూ పోతున్నా. ఇవరకు నా 10 తిరిగి ఇవాళ మాత్రం పట్టించుకోలేదు. అతను పోతాను కలుసుకునే కూడా అత్తయ్య ఉంటారు, అచ్చులే బతుకులేదు. ఇప్పటికీ 4 వంట వచ్చిన అని అత్తయ్య పోంటారా చేయలేదు, తీసుకోలేదు. ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. ప్రతి సోమవారం వీటిపై సమీక్షిస్తున్నారు. కొన్ని శాఖలు తమ పరిధిలోని అర్జీలను త్వరగా పరిష్కరిస్తే మిగిలిన శాఖల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఫిర్యాదుదారులు. ప్రజావానికి వచ్చే వారిలో కొంతమంది తమ అర్జీలను ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. మిగిలిన వారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆ తర్వాత దరఖాస్తులు తమ వెంట తీసుకువెళ్తున్నారు. ఈ భూమి గురించి గతంలో చాలాసార్లు ప్రజావాణిలో కానీ సంబంధిత ఎంఆర్ఓ ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు మాకు ఆ భూమిపై ఎటువంటి హక్కు కల్పించలేదు. భూమి మీద మాకు హక్కు కల్పించగలరని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ఆన్లైన్లో నమోదు చేయిస్తే నంబర్ ఆధారంగా సమస్యలకు సంబంధించిన వివరాలు తెలుసుకునే వీలుంటుంది. దరఖాస్తుదారులకు ఈ విషయంపై అవగాహన లేక అధికారులకు అర్జీలు సమర్పించి వెళ్తున్నారు. గవర్నమెంట్ భూమి కాస్ట్ చేసుకుంటున్నాము, దానికి ఇప్పటి వరకు ఎలాంటి పట్టాలు ఎన్నోసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరిగినాము, అయినా ఎవరు పట్టించుకోలేదు. ఎన్నోసార్లు దరఖాస్తు ఇచ్చినాం, దరఖాస్తు ఇస్తే ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రజావానికి కొన్ని సమస్యలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. భూ సమస్యలు, సామాజిక పింఛన్లు, క్షేత్రస్థాయి యాంత్రాంగంపై ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతులు, భూసేకరణ సమస్యలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ శాఖల రుణాలు, దివ్యాంగుల సమస్యలు, నిరాధారణకు గురవుతున్న వృద్ధులు, ఇలాంటి అంశాలపైనే ప్రజావానికి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజావానికి వచ్చే దరఖాస్తుదారుల పరిష్కారం పట్ల జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మరింత సీరియస్గా దృష్టి సారించాలని కోరుతున్నారు ఫిర్యాదుదారులు. తమకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు.